మనం 269వ నామం ముగించుకున్నాం. సంహారణే రుద్రరూపాయై నమః. ఇప్పుడు 270వ నామం తిరోధానకర్యై నమః. తిరోధానకరీ ఈశ్వరీ. సరిగ్గా భగవంతుని యొక్క 5 స్థితుల్లో ఇది 4వది. సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, పునరనుగ్రహము. తిరోధానకర్యై నమః. తిరోధానమును చేయునది. తిరోధానము అంటే కప్పివేయడం. అంటే ఇదివరకు జగత్తు పరమాణువుల రూపంలో ఉంది అన్నాం. ఇప్పుడు ఆ పరమాణువులు కూడా ప్రకృతిలో లీనమైపోతాయి. అది తిరోధానం 4వ స్థితి. పరమాణువులు కూడా ప్రకృతిలో లీనమైపోతాయి. దాన్నే మనకి ప్రసిద్ధమైనటువంటి శ్లోకంలో చెబుతారు. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. సాధారణంగా గొళ్ళల్లో మంత్రపుష్పం చదివినప్పుడు ఈ శ్లోకంతో ముగిస్తారు. యో వేదాదౌ స్వరః ప్రోక్తః. వేదముల మొదట ఏ స్వరము చెప్పబడిందో అంటే అది ఓంకారమేగా. వేదాంతే చ ప్రతిష్ఠితః. వేదాంతంలో కూడా ఏది చెప్పబడిందో, వేదాల మొదట ఏం చెప్పబడిందో, ఏ అక్షరం చెప్పబడిందో, వేదం చివర ఏ అక్షరం చెప్పబడిందో అదే పరమేశ్వరుని యొక్క అక్షరం, అదే ఓం. మీకు కాస్త సూక్ష్మంగా ఆలోచిస్తే ఇతర మతాల వారు మాట్లాడేటువంటి రకరకాల ఆమెన్, అమీన్, హమ్ లాంటి మాటలన్నీ ఈ ఓంకారం నుంచే వచ్చాయి. ప్రపంచంలో మతాలన్నిటికీ హిందూ మతమే మూలం, ప్రపంచంలో భాషలన్నిటికీ సంస్కృతమే మూలం, ప్రపంచ నాగరికతలన్నిటికీ భారతీయ నాగరికతే మూలం. అంచేత భారతీయులుగా పుట్టినందుకు గర్వించాలో, మన పని కూడా మనం సక్రమం చేయని బద్ధకస్తులుగా ఏడవాలో తెలియడం లేదు. అంత గొప్ప పుట్టుక మనదైనప్పుడు మనం ఎలా ఉండాలి? వీళ్ళ తన పని తాను చేయనివాడు ఎవడంటే భారతీయుడే. ఆ గొప్పలు చెప్పేసుకుని బతికేస్తున్నాం. ఇతర దేశాల్లో వాళ్ళందరూ అన్నిటికంటే, అన్ని విషయాల కంటే వాళ్ళ పనికి ప్రాధాన్యం ఇస్తారు. అన్ని పనులు మానేసి ఆ పని చేస్తారు. మనం అసలు చేయాల్సిన పని మానేసి మిగిలినవి చేస్తాం. పేరు రావాలి, డబ్బు రావాలి, 10 మందిలో గుర్తింపు రావాలి అని రోజువారీ చేసే పనులన్నీ అశ్రద్ధ చేసేస్తాం. అవి అసలు పనులుగా భావించాం మనం. ఇవి తోచట్లేదు అంటూ ఉంటాం. బాగా ఇన్ని పనుల్లో ఉండి తోచకపోవడం ఏంటి? ఆ పని నచ్చడం లేదు, తోచట్లేదు, ఆ పని నచ్చడం లేదు. అందుకే మనకి ఓంకారం ద్వారా నేర్చుకోవాలి. ప్రపంచానికి అంతటికీ ఓంకారాన్ని ఇచ్చాం మనం. మీరు ఏ స్వరాలు ఏ మతంలో పుట్టినా అవన్నీ అందులోంచి పుట్టాయి. అందుకే ఇంచుమించు స్వరాలు ఏకంగా ఉన్నాయి. చూడండి మీరు, ఓం దాని ఇంగ్లీషులో రాస్తే ఏయుఎం రాస్తారు. యో వేదాదౌ స్వరః ప్రోక్త. వేదాది యందు ఆ స్వరమే ఉచ్చరింపబడింది. వేదాంతే చ ప్రతిష్ఠితః. వేదాంతంలో కూడా అదే ఉంది చివరి భాగంలో. తస్య ప్రకృతి లీనస్య. ఆ ప్రకృతిలో లీనమైపోయినటువంటి త్రిగుణాత్మకమైన ఓంకారానికి యః పరః. పరమైన వాడెవడో ఆయనే పరమేశ్వరుడు. యః పరః స మహేశ్వరః. అంచేత పరమేశ్వరుడి నుంచి ఓంకారం, ఓంకారం నుంచి సృష్టి, సృష్టి నుంచి ఈ రకరకాల జీవరాశులు, మళ్ళీ తిరిగి జీవరాశులన్నీ సృష్టిలో, సృష్టి మళ్ళీ ఓంకారంలో, ఓంకారం పరమేశ్వరంలో. అది పద్ధతి. ఇదే 3 తిరోధానం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః. ఇదివరకు పరమాణువుల రూపంలో ఉన్నది ఇప్పుడు ప్రకృతిలో లీనమైపోతుంది. అంటే దీన్ని ఏమంటారు? నిరవశేష ధ్వంసం అంటారు. ఇదివరకు సావశేష ధ్వంసం అన్నారు సంహారాన్ని, ఇప్పుడు నిరవశేష ధ్వంసం అన్నారు. ఈ నిరవశేష ధ్వంసం ఏమిటో మనకు బాగా అర్థం కావాలంటే దీపం, కర్పూరహారతి రెండూ గమనించండి. మన ఆచారాల్లో ఉండే గొప్పదనం తెలుస్తుంది. దీపారాధన వేరు, నీరాజనం వేరు. మనం రోజు చేసే ఉపచారాల్లో కూడా దీపారాధన వేరు. ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి అంటారు. నీరాజనం సమర్పయామి. నీరాజనం వేరు, దీపం వేరు. దీపం చూడండి, క్రమంగా కొండెక్కేటప్పుడు ముందు నూనె అయిపోతుంది, తర్వాత ఆ ఒత్తి కొంచెం ఉండి ఇంకొంచెం కాలుతూ ఉంటుంది, క్రమంగా అది కూడా అయిపోతుంది. కర్పూరం అలా కాదు, పూర్తిగా అయిపోతుంది.
దీపం కరిగిపోయిన చోట, దీపం కొండెక్కిన చోట ఇంకా కొంచెం ఆనవాళ్ళు నూనె జిడ్డు కానీ ఒత్తి ముక్క కానీ ఏదైనా మిగలచ్చు, అది ఇంకా అంటుకోదు. అది కర్పూరంలో అలా కాదు, అసలు ఏమీ మిగలదు, మొత్తం అయిపోతుంది. ఎందుకంటే అది గాలి గడ్డగట్టి ఏర్పడింది, మళ్ళీ గడ్డ గాలిలో కలిసిపోతుంది. దేని నుంచి వచ్చింది దానిలో పోతుంది. మనం దేవుడి నుంచి వచ్చాం, దేవుళ్ళలోకి పెడతాం, సందేహమే లేదు. నువ్వు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా మోక్షం ఖాయం. ప్రయత్నిస్తే తొందరగా అవుతుంది, ప్రయత్నించకపోతే 100 జన్మలకు అవుతుంది. ఎవడేం చేస్తాడు? ఎవరో ఎక్కడి నుంచో బయలుదేరి వస్తున్నారు మనం తీసుకెళ్ళడానికి, ఆపదలో ఉన్నవాళ్ళు. మనం కాస్త ముందు ప్రయాణం చేసామనుకోవడానికి కొంచెం తొందరగానే అందుకుంటాం. ఆయన ఏమో ఇక్కడే కూర్చొని ఆయన రావాలంటే మరి వస్తాడు ఎప్పుడో, అంతే. అంచేత ప్రయత్నం అంత ముఖ్యం. ప్రయత్నం ఎప్పుడు కూడా ఫలితాన్ని తొందర చేస్తుంది. అందుకని ఇక్కడ అవాంతరు కర్పూర హారతి లాంటిది ఇది నిర్వశేష ధ్వంసం. దీపం కరిగించడం లాంటిది ఆ సంహారం. సంహారణీ రుద్ర రూప అంటే దీపం కరిగించడం లాంటిది. తిరోధానకరి ఈశ్వరి అంటే కర్పూర హారతి. అందుకే మనకి ఉపచారాల్లో 2 ఉన్నాయి. అది సావశేష ధ్వంసం, ఇది నిరవశేష ధ్వంసం. అందుకే సంహారము అంటే అవాంతర ప్రళయం, తిరోధానము అంటే మహాప్రళయం. అవాంతర ప్రళయంలో మళ్ళీ సృష్టి ప్రారంభమయ్యే అవకాశం తొందరగానే ఉంది, మహాప్రళయంలో మళ్ళీ లేదు. దాన్ని తిరోధానం అంటారు. మళ్ళీ రావాలి అంటే అనుగ్రహం రావాల్సిందే, అదే తర్వాత నామం. అంటే తిరోధానకర్యై నమః 271 నామం. ఈశ్వర్యై నమః. ఈ ఈశ్వరుడెవరు? సరిగ్గా అమ్మవారి యొక్క సింహాసనానికి 4వ కోడుగా ఉన్నవాడు ఈశ్వరుడు. ఆ రూపంలో ఆవిడ పనిచేస్తుంది. రుద్రుడు సంహారం చేస్తాడు, ఈశ్వరుడు ఈ తిరోధానం చేస్తాడు. ఇక్కడ సృష్టికర్త్రి బ్రహ్మరూప, అందుకే ఇక్కడ బ్రహ్మ ఉంటాడు. గోప్త్రి గోవింద రూపిణి, ఇక్కడ విష్ణు ఉంటాడు. సంహారణి రుద్రరూప, ఇక్కడ రుద్రుడు ఉంటాడు. తిరోధానకరి ఈశ్వరి 4వ స్థానంలో తిరోధానం చేసేటువంటి ఈశ్వరుడు ఉంటాడు. ఎంత చక్కగా శాస్త్రీయంగా వర్ణించారండి వ్యాస మహర్షి లలితా సహస్రాన్ని బ్రహ్మాండ పురాణంలో. ఎక్కడ ఒక్క మాట కూడా శాస్త్రీయ విధానం నుంచి పక్కకి వెళ్ళింది కనపడదండి. హిందూ ధర్మం అంటే ఇది. ఏదో విశ్వాసాల మీద ఆధారపడిన వ్యవస్థ కాదు. ఇలా నమ్ము, లేకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు, దేవుడు ఇలా ఆజ్ఞాపించాడు, నువ్వు చేయకపోతే మట్టి అయిపోతావు, ఈ మాటలు అసలు భగవద్గీతలో కానీ యోగ వాసిష్టంలో కానీ ఏ రామాయణ భారతాల్లో కానీ ఉండవండి అసలు. ఇది మంచిది మేము చెబుతున్నాం. భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షిభిర్యజత్రాః. అంతే, నీకు శుభం జరుగుతుంది, నువ్వు విను, లేకపోతే నీ ఇష్టం అని స్వేచ్ఛగా అంత భగవద్గీత చెప్పా. కృష్ణుడు యథేచ్ఛసి తథా కురు అని, నీకు ఎలా ఇష్టమైతే అలా చేయవయ్యా, నేను చెప్పేశాను. ఇదం గుహ్యతమం శాస్త్రం, చాలా రహస్యమైన విషయాలు చెప్పాను నీకు అర్జున, బహిరంగంగా చెప్పకూడదు ఇవి. కానీ నువ్వు డీలా పడిపోతున్నావు కాబట్టి నీ మీద ఉండే ప్రేమతో చెప్పాను, ఇక నువ్వేం చేస్తావో చేసుకో అన్నాడు. తాను చెప్పిన భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు వృధా అయిపోయినా పర్వాలేదని సిద్ధపడి భగవంతుడు చెప్పాడు. మనం 7 రూపాయలు ఖర్చు పెడితే 700 లాభం ఆశిస్తున్నాం. ఎక్కడ మనం భగవద్గీత చదువుతాం మళ్ళీ ఇక్కడ. ఆయన 700 శ్లోకాలు చెప్పి ఏమీ ఆశించలేదు. నువ్వు చెయ్యకపోయినా మంచిదే, నేను చెప్పేది ఏదో చెప్పాను అన్నాడు. మనం 7 రూపాయలు ఖర్చు పెట్టి 700 లాభం ఆశిస్తున్నాం మనం ఇక్కడ ప్రతిదానికి. దానికోసమే దేవుణ్ణి అడుగుతాం. నువ్వు పెట్టుబడి పెట్టింది 7 రూపాయలా, నీకు 700 రావాలా? 700 పెట్టుబడి పెట్టినవాడు 7 రూపాయలు కూడా అడగలేదా? ఏం నేర్చుకుంటున్నాం మనం దేవుడి నుంచి? పూజిస్తున్నాం. కానీ ఆ ఫలితాన్ని ఆశించకపోవడమే సరైనటువంటి భగవద్గీత, సరైన కర్మయోగం. అందుకని తిరోధానకరి ఈశ్వరి అని, ఈశ్వరి అయి నమః. ఇక్కడ ఏం జరుగుతుంది? బీజరూపంలో ఉన్నది శుద్ధ సత్వగుణ రూపమైన ఈశ్వరునిలో లీనమైపోతుంది. ఈ 4వ కోడుగా ఉన్నటువంటి పీఠంగా ఉన్నటువంటి ఈశ్వరుడు శుద్ధ సత్వగుణ స్వరూపం. ఈ శుద్ధ సత్వగుణం ఏమిటి, అసలైనటువంటి పరమాత్మ ఏమిటో క్షణం విరామంలో చూద్దాం.